touch, I could with just one touch, I could feel my body giving in. హలో గైస్, హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరిపోతున్నా. సో ఎల్బీ నగర్ వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ నుండి విజయవాడ బయలుదేరిపోదాం. ఇంకా ఇక్కడ ఆగాము సిఎన్జి గ్యాస్ వేసుకొని, ఇంకా గ్యాస్ వేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. ఆల్మోస్ట్ వచ్చేసాం విజయవాడ. ఐ థింక్ ఇంకో 50-60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకో గంటలో వెళ్ళిపోతాం. ఇవాళ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా, సో ఇవాళ నేను విజయవాడ వెళ్ళేలోపే మ్యాచ్ గెలిచేసింది ఆర్సీబీ. సో విజయవాడలో చూడండి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. చాలా క్రాకర్స్ అయితే వినిపిస్తున్నాయి. సెలబ్రేషన్స్ రోడ్ మీద చాలామంది తిరుగుతున్నారు. అసలు మేము వచ్చే రూట్లో ఈ బొలెరో కార్ ఉన్నాడు. ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడంటే మమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి, మమ్మల్ని రేజ్ బైట్ చేయడానికి చూస్తున్నాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు వచ్చేటప్పుడు ఈ రూట్లో. ఇంటికి అయితే వచ్చేసాను. ఫుల్ టైర్డ్ అయిపోయా. అసలు 5 hours జర్నీ, అసలు చాలా హెక్టిక్ జర్నీ ఆ కార్లో. వచ్చేసా. నా లగేజ్ అయితే తెచ్చేసుకొని చూపిస్తా. ఇదిగోండి నా లగేజ్ అయితే తెచ్చేసుకున్నా, పెట్టేసుకున్నట్ట. ఇంకా పడుకొని, ఇంకా రేపు పోర్టల్లో సామాన్లు వస్తాయి. మొత్తం 7 items, అంటే 2 పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో 3 suitcases ఉన్నాయి. చిన్న చిన్న ఒక 4 covers ఉన్నాయి. ఫైనల్లీ ఎర్లీ నైట్ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసి, ఇంకా బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ ఉంది. సో ఇది తినేసి ఇంకా పడుకుందాం. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. అన్ని సామాన్లు వచ్చేసినాయి ఈ ట్రక్లో. ఇంకా ఈ పైన తగులుతుందేమో చూస్తున్నాను సదా, కానీ అక్కడ పైకి తగలచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అన్నీ వచ్చేసినాయి. నా సూట్ కేసెస్ అండ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ అండ్ పిల్లోస్ ప్రతి ఒక్కటి ఇంకా ప్యాక్ చేసుకున్నది అన్నీ ఇంకా సేఫ్గా హైదరాబాద్ నుంచి రీచ్ అయిపోయాయి విజయవాడకి. ఎక్స్ట్రా ఛార్జెస్ చాలా అడిగాడు. కింద నుంచి ఇంకా మా వాచ్మ్యాన్ హెల్ప్తో పైన పెట్టి ఇచ్చేసాం అన్ని సామాన్లు. ఇంకా సో ఇవన్నీ సర్దుకోవాలి, చాలా టైం పడుతుంది. ఇంకా 1 dayలో అవగొట్టేద్దామని చూస్తున్నా. ఇంకా అన్ని సామాన్లు మొత్తం బయటేసేసి ఇంకా గేమ్ డౌన్లోడ్లో పెట్టాను, తర్వాత ఆడుకుందామని చెప్పి. ఇంకా అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకోవాలి. బాత్రూంలో ఉన్న బాత్రూంలో ఐటమ్స్, ఇంకా నా రూమ్లో ఉన్నవన్నీ ఇంకా ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేసి ఇంకా షెల్ఫ్స్లో మొత్తం పెట్టేయాలి. అసలు ఎన్ని సర్దినా కూడా ఇంకా సర్దుతానే ఉన్నా, ఇంకా స్పేసే ఉండట్లేదు. అసలు మీకు చూపిస్తా, అసలు ఇంకెన్ని మిగులు ఉన్నాయి. అసలు స్పేసే ఉండట్లేదు. చూపిస్తాను మీకు ఇంకెంత స్పేస్ కావాలో. అసలు ఇంకేం తెలియట్లా నాకు. చూడండి, ఇంకా ఈ షర్ట్స్ అన్నీ మిగిలి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇదొకటి ఆల్మోస్ట్ 7 జోడీ ఉంది. ఇంకా ఇది మొత్తం 10 జోడీలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ షర్ట్స్ అండ్ స్వెట్ షర్ట్స్, మొత్తం జాకెట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇంకా అసలు స్పేసే లేదు. ఎక్కడ లేదు స్పేస్, ఇక్కడ కూడా లేదు. అక్కడ హ్యాండ్స్ అన్నీ ఆగిపోయిపోయి. ఇక్కడ ఇంకో 4 పడితే కావాలండి, ఇంకో 4 పడితే అసలు ఇంకేం లేదు స్పేస్. అసలు కొంచెం కూడా లేదు ఇక్కడ చూసుకుంటే ఇంకా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది నా రోబోట్ ఉంది, మెయిన్ ప్రాజెక్ట్ బీటెక్లో అప్పుడు చేసాం. ఇక్కడ చూసుకుంటే అన్నీ ఉన్నాయి. అసలు ఎక్కడ పెట్టాలి కూడా తెలియదు, కింద కూడా స్పేస్ లేదు. ఇంకా సూట్ కేసులోనే ఉంచేసి మొత్తం ఇంకా సర్దేస్తాను. సూట్ కేసులోనే ఉంచేసుకున్నాను మొత్తం. వెల్కమ్ బ్యాక్ గైస్. మొత్తం ఇంకా సర్దుకోవడాలు మొత్తం అయిపోయింది. నిన్న రాత్రి 11:30 వరకు అయింది. మొత్తం ఇంకా మిగిలిన బట్టలు మొత్తం వేరే సూట్ కేసులో వేసేసుకొని అది పైన పెట్టేసి ఎవ్రీథింగ్ ఇంకా నా వార్డ్రోబ్లో మొత్తం నేను ఇంకా సెట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాను. రేపటి నుండి ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోద్ది, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చేసాను. సో ఒకసారి మీకు స్టేడియం చూపిస్తా. అంత చాలా బాగుంటుంది. అసలు చాలా మారిపోయింది. అసలు ఇంకా చాలా పెద్దగా ఉండేది, అండ్ పిచ్ ఉండేది, గ్రీన్ గ్రాస్ ఉండేది, మొత్తం ఒక లేబులైజ్డ్ వర్షన్లో ఉండేది. కానీ అసలు ఇప్పుడు ఏం ఫాలో అవ్వట్లేదు టు బి ఫ్రాంక్లీ. అసలు ఏ కోర్ట్ ఎక్కడ, అండ్ అవుట్స్కట్స్లో కూడా ప్రతిదీ ఇది ఒక ఈవెంట్ టోర్నమెంట్లో మార్చేశారు. ఇప్పుడు ఒకవేళ ఏమొచ్చినా కూడా లైక్ ఇప్పుడే ఈ మధ్య పెద్ద ఈవెంట్ అయింది దాంట్లో. అసలు స్టేడియంస్లో ఈవెంట్స్ అవ్వడం ఏంటో నాకైతే ఏం అర్థం కాదు. ఒకవేళ అయినా కూడా వెంటనే క్లీన్ చేసేయాలి. చూపిస్తా చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం చెత్త ఉంది. మొత్తం ప్రతిదీ చెత్త. కిందకి వెళ్ళి వాకింగ్ చేసి
అసలు ఇక్కడ చాలా మ్యాచెస్ ఆడాం అసలు అప్పట్లో. కానీ ఇప్పుడు అసలు చూడండి మొత్తం ప్రతీది డర్టీ ఉంటుంది. చాలాసార్లు వచ్చాను నేను విజయవాడ వచ్చిన ప్రతిసారి వస్తూ ఉంటా ఈ గ్రౌండ్కి. చాలా బాగుంటుంది వ్యూ, మొత్తం విజయవాడ మొత్తం ఇక్కడ నుంచి కనపడుద్ది. అది చూడండి అంబేద్కర్ స్టాట్యూ అక్కడ ప్రతీది కనపడుద్ది. కానీ ఇప్పుడేంటో అసలు ఆ స్టేడియం లానే లేదు. ఎక్కడ చూసినా చెత్త, అదిగోండి ఇక్కడ చెత్త ఉంటుంది, ఇక్కడ కింద ఇక్కడ కూర్చోవాలంటే చిరాకు వేసిద్ది. ఇప్పుడు అసలు అప్పట్లో చాలా బాగుండేది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడే అసలు ఇన్ ద ఇయర్ లైక్ 2019-20 అప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు అసలు ఏం లేదు అసలు ఇక్కడ. తినడానికి రెస్టారెంట్కి వచ్చేసాను. మోమోస్ ఇక్కడ మోమోస్ తినడానికి ఇటువైపు బంద్ రోడ్ పక్కన ఉంటుంది. ఈ మోమోస్ మీకు చూపిస్తాను ఇట్లా ఉంటుంది. మోమోస్